సో యూజువల్గా ఒక క్విక్ 10 minutes జనరల్గా ఉండే డౌట్స్ మేము మిమ్మల్ని అడగాలనుకుంటే, ఎందుకంటే మీలాంటి పర్ఫెక్ట్ డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ చెప్తే కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే. సో మీరు ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అనుకున్నాం, ఏమీ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయిన వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది అనేసి. సో చాలామంది ఏంటంటే తాగేవాళ్ళు, ఎస్పెషల్లీ నికోటిన్ ఆర్ వీట్ తీసుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారు, నాకు క్యాన్సర్ వస్తుందేమో, నాకు క్యాన్సర్ వస్తుందేమో. సో హౌ యాక్యురేట్లీ నికోటిన్ అండ్ సబ్స్టెన్స్ యూజెస్ గెట్ క్యాన్సర్? అది యాక్చువల్లీ నికోటిన్ కాదండి, నికోటిన్ ఈజ్ ఎడిక్టివ్. ఇప్పుడు సిగరెట్ స్మోక్లో టొబాకోతో పాటు నికోటిన్ ఉంటుంది. నికోటిన్ ఈజ్ ఎడిక్టివ్. నికోటిన్ పర్సే డస్ నాట్ కాజ్ క్యాన్సర్. నికోటిన్ గెట్స్ అబ్జార్బ్డ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అండ్ గెట్స్ ఇన్ టు ద బ్రెయిన్ అండ్ గివ్స్ దట్ స్టిమ్యులస్. నేను ఎప్పుడు స్మోక్ చేయలేదు, బట్ స్మోకర్స్ అంటారు we get dopamine effect, right? Whatever effect I don't know, but it causes a kick. So nicotine is addictive. Okay. But nicotine is not the toxin. టొబాకోలో స్మోక్ చేసిన ఫ్యూ సెకండ్స్లోనే అబౌట్ 70 to 80 కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకాలు మన ఇన్హేల్ చేయబడతాయి. ఇన్హేల్ చేసి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. బ్లడ్లోకి వెళ్ళి బాడీ అంతా క్యాన్సర్ కలిగిస్తుంది. టొబాకో ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ. బ్రెయిన్లో రక్తనాళాల దగ్గర నుంచి, మీరు కెన్ బిలీవ్ ఇట్, గర్భసంచి ముఖద్వార క్యాన్సరు వెస్ట్రన్ వరల్డ్లో చూడం మనం అసలు. ఎందుకంటే హ్యూమన్ పాపులోమేటస్ వైరస్ అక్కడ తక్కువ వ్యాప్తి. ఓన్లీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాలో చూస్తాం ఈ క్యాన్సర్లు, లేకపోతే ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ సోమాలియాను, మొజాంబిక్లో చూస్తాం ఈ క్యాన్సర్స్. ఎందుకంటే ఈ హ్యూమన్ పాపులోమేటస్ వైరస్ అక్కడ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో వ్యాప్తి చెందుతుంది. కానీ వెస్ట్రన్ వరల్డ్లో స్మోక్ చేసే ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఇమాజిన్ చేయండి, గర్భసంచి ముఖద్వారం దగ్గర ఇక్కడ వీళ్ళు స్మోక్ చేస్తే అది గర్భసంచి ముఖద్వారం దగ్గర సెక్రెట్ చేయబడి అక్కడ క్యాన్సర్ కలిగిస్తుంది. అంత డేంజరస్ ఈ సిగరెట్ స్మోక్. గుట్కా తింటుంటారు, నేను గుట్కా నములుతాను, ఊసేస్తాను, నాకెందుకు క్యాన్సర్ వస్తుంది, నేను ఇంజెస్ట్ చేయను కదా అంటాడు. నోట్లో నమిలిన 6 సెకండ్స్లో అది బ్లడ్లోకి అబ్జర్వ్ చేయబడి నోట్లోనే కాకుండా ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగిస్తుంది. సో సిగరెట్ స్మోక్లో, టొబాకోలో ఉండే డేంజరస్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ. వీటి వల్లే సగం క్యాన్సర్లు. మీరు టొబాకో కనుక ఇవాళ పార్లమెంటు మీటింగ్ పెట్టేసి ఇండియాలో టొబాకో బ్యాన్ చేసామంటే సౌత్ ఇండియన్ పురుషుల్లో వచ్చే 45% క్యాన్సర్స్ ఆర్ వైప్డ్ అవుట్. వావ్, ఇట్లాంటి చేంజెస్ కూడా రావాలి అని కోరుకుంటాము. అయితే మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, క్యాన్సర్ సెల్స్ వాటికి కావాల్సిన ఎనర్జీ కోసం గ్లూకోజ్ తీసుకుంటాయి అని. టెస్ట్లో కూడా ఏదైనా గ్లూకోజే. యా. సో దెర్ ఈస్ అ థియరీ, అది కరెక్టా కాదా అనేది ఇప్పుడు మీరు చెప్పాలి. మనం షుగర్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం చూస్తున్నారో, లేదంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఎటువంటి గ్లూకోజ్ బయట నుండి వెళ్లకుండా ప్రివెంట్ చేయడం, లైక్ షుగర్ మానేసి, తీపి పదార్థాలు మానేసి, హనీ, ఆల్ ఆఫ్ ఇట్, అవి కంట్రోల్ చేయడంతో మనం అది పాపులర్ మిస్కన్సెప్షన్, అపోహ. ఇది అపోహ మాత్రమే. సి, క్యాన్సర్ సెల్ కాదండి, మన బాడీలో ఏ సెల్కైనా మీరు ఏమి తిన్నా అది గ్లూకోజ్ రూపంలోనే ఆ సెల్కి అందుతుంది. అది మన ఫ్యాట్, ఓన్లీ ఫ్యాట్ తిన్నా ఆ ఫ్యాట్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి సెల్లోకి వెళ్ళి సెల్ యాక్టివిటీస్ జరుగుతాయి, సెల్యులర్ యాక్టివిటీ. సో గ్లూకోజ్ తినకూడదు అనేది ఒక మిస్కన్సెప్షన్. చాలామంది అడుగుతుంటారు పేషెంట్స్ నన్ను ఇలానే మీరు అడిగినట్టే, సార్ షుగర్ తినకూడదు అంటగా మేము అంటుంటారు, షుగర్ మానేయచ్చు కదా అంటారు. సి, ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఈజ్ గుడ్. షుగర్ అంటే వైట్, నేను ఎందుకో పర్సనల్గా బిలీవ్ చేస్తాను, వైట్ షుగరు, ఆల్ వైట్ థింగ్స్ ఆర్ డేంజరస్. వైట్ షుగరు, వైట్ సాల్ట్, వైట్ మైదా, వైట్ రైస్, పాలిష్ రైస్, ఇవన్నీ డేంజరస్ అండి. మనం పూర్వకాలంలో చక్కగా దంపుడు బియ్యం తినేవాళ్ళు, దాంట్లో చక్కగా విటమిన్స్ అన్ని పరిమాణాల్లో వచ్చేవి. ఈ వైట్ షుగర్ బదులు నేటివ్ షుగర్, బ్రౌన్ షుగర్ లాంటివి తీసుకోవటం, జాగరీ ఎక్కువ తీసుకోవడం, అందరికీ, మీకు నాకు కూడా అది ఇంపార్టెంట్. వైట్ రైస్ బదులు అది మైదా హ్యాస్ టు బి కండెమ్డ్. మైదా హ్యాస్ టు బి కండెమ్డ్, ఎంప్టీ క్యాలరీస్. సో దాని బదులు వీట్, బార్లీ ఆర్ తృణధాన్యాలు అంటాం, వీటిని తీసుకోవడం వల్ల మనం బెటర్ బెనిఫిట్ ఉంటుంది. సో నథింగ్ ఈజ్ కార్సినోజెనిక్. అంటే వైట్ షుగర్ తీసుకుంటే క్యాన్సర్. నాకు ఒక ఫేమస్ సెలబ్రిటీ అడిగారు నన్ను,
వైఫ్ కంప్లైంట్ చేశారు, సెలబ్రిటీస్ వైఫ్. ఆ సెలబ్రిటీ క్యాన్సర్ వచ్చింది. ఆ వైఫ్ అప్పుడు అమెరికాలో డాక్టర్ నోరి గారు వచ్చి ట్రీట్ చేశారు ఆయన్ని. ఆయన అడిగారు, ఆయన ఒక బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ఇచ్చారు. అమెరికాలో వెరీ పాపులర్ అంట అది, అందరు వాడుతుంటారంట. ఆ ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ బి కాంప్లెక్స్ తీసుకోవడం వల్లే క్యాన్సర్ పెరిగిపోయిందని ఆమె కంప్లైంట్ చేసింది నాకు. ఓ ఇట్స్ జస్ట్ మల్టీవిటమిన్ క్యాన్సర్ సెల్స్ ఎక్కువ పెరిగిపోతాయంట అని కంప్లైంట్ చేసింది. సో ఇట్స్ అగైన్ ఎ పాపులర్ మిస్కన్సెప్షన్. సో షుగర్ తినడం వల్ల క్యాన్సర్ పెరిగిపోద్ది, క్యాన్సర్ ఉన్న వాళ్ళు షుగర్ తినకూడదు, నథింగ్ లైక్ దట్. షుగర్ ఎవరూ తినకూడదు, తక్కువ పరిణామాలు తీసుకోవాలి, తగిన పరిణామాలు తీసుకోవాలి. మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అలాగే ఫ్యాట్ కూడా ఎసెన్షియలే, అలాగే ప్రోటీన్స్ తగిన రేషియోలో తీసుకోవాలి తప్ప అది ఎక్కువ ఇది తక్కువ అనేది లేదు. ఓకే. సో థర్డ్ వన్, ఇది వెస్ట్రన్ సైడ్ నుండి ఇప్పుడిప్పుడే మన ఇండియాలో కూడా వస్తున్నది థియరీ ఏంటంటే, చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా నేను చూశాను, ఫాస్టింగ్. క్యాన్సర్ ఫాస్ట్ ఫర్ 48 hours, 72 hours, వాటర్ ఫాస్టింగ్, ఫుడ్ ఫాస్టింగ్, ఇలా సో మెనీ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో నిజంగా ఇలా ఫాస్టింగ్ చేయడం ద్వారా ఏదన్నా తగ్గే అవకాశాలు ఏమీ తగ్గదండి. ఫాస్టింగ్ చేయడం వల్ల నష్టం తప్ప లాభం ఏం లేదు. మనం సమపాలలో రోజు టైంకి ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్, ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్. వాళ్ళకి అసలే టేస్ట్ ఉండదు, ఆకలి ఉండదు, కీమోథెరపీ తీసుకొని ఉంటారు, క్యాన్సర్ వచ్చిందన్న డిప్రెషన్ ఉంటుంది, ఫస్ట్ అసలు తినబుద్ధి కాదు. వాళ్ళు ఫాస్ట్ చేయటం ఏంటండి? న్యూట్రిషన్ లేకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా తట్టుకుంటారు? ఇట్స్ అబ్సల్యూట్ ట్రాష్. సో వాళ్ళు చక్కటి న్యూట్రిటివ్ ఫుడ్ తీసుకోవాలి, చక్కటి న్యూట్రిటివ్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, అన్నీ గుడ్ ప్రోటీన్స్, స్కిన్లెస్ చికెను, ఎగ్ వైటు, మిల్క్, బెస్ట్ ప్రోటీన్స్. అలాగే అన్ని సమపాళ్ళలో చక్కటి డైట్ తీసుకోవాలి తప్ప ఫాస్టింగ్ చేయడం వల్ల క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి, క్యాన్సర్ తగ్గుతుంది అనుకునేది దట్స్ నాట్ కరెక్ట్. ఓకే.